ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అంటే లోకములో గురువులము అని చెప్పుకుంటూ గురువేషాన్ని మాత్రమే ధరించి వాచా వేదాంతము వారు నేర్చుకున్నటువంటి విషయము లేదా విన్నటువంటి విషయము మరొక చోట పట్టుకొచ్చిన విషయము తెలియదు, కానీ అంతా కూడా అంతా సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా మరి దానిని గురించి చెబుతూ అవతల వారికి నమ్మిక విశ్వాసం కలిగేటట్లుగా ఆ విషయాలను వాచా వేదాంతము అంత వైరాగ్యపూర్వకంగానే తన గురించి తాను ప్రకటించుకుంటూ ఎలా కనపడతారు అంటే కేవలము అనుభవ జ్ఞానము కలిగిన వారిలాగానే నటిస్తారు. నటించి ఇక రకరకాలైనటువంటి వేవేల ప్రజలకు కూడా ఉపదేశాలను చేస్తూ పరులను వంచిస్తూ అదే జీవనము అని తలంచి శిష్యుల యొక్క ధనాన్ని గైకుంటూ ఉంటారు. అటువంటి శిష్యుల యొక్క అంటే వాని యొక్క విత్తాన్ని హరించే వాళ్ళే కానీ ఆ వచ్చినటువంటి వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి తాపాలను హరించేటువంటి వారు చాలా తక్కువ. ఆ గురువులు అనేక మంది ఉన్నారు అని చెబుతూ అలా ఉండబట్టే ఇప్పుడు మనకి చాలామంది ఆశ్రమాలు అనేటువంటివి స్థాపన చేస్తూ ఉంటారు. అక్కడ వేలల్లో లక్షల్లో శిష్యులు ఉంటారు. వారంతా కూడా భౌతికమైనటువంటి విషయంలోనే మరి ఆసక్తులై ఉంటారు. మొట్టమొదట ఆయన దగ్గర ఏదో మహిమున్నది అని మరీ వస్తారు. ఆ తర్వాత చుట్టూ ఉన్న భక్తజనంతో కలిసిపోతారు. అక్కడ జరిగేటువంటి సంగీత వాద్య బృందాలలో లీనమవుతారు. మళ్ళీ కూడా వాళ్ళు ఈ వస్తుతతి అయిన ఈ దృశ్యమాన జగత్తులోనే ఊగిపోతూ ఉంటారు. అంటే ఆ గురువు ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని ఆ గురువు దగ్గరే లేదు. లేకపోయిన కారణం చేత ఆ వచ్చినటువంటి వారు ఈ దృశ్య జగత్తులో ఉన్నటువంటి ఏ వాయిద్యాల సవడికో అక్కడ ఉన్నటువంటి అనుపమానమైనటువంటి కట్టడాలకో నిర్మాణాలకో వారు చేసేటువంటి భౌతికమైనటువంటి సేవలకో ఉల్లాసాలకో మరి ఉత్సాహవంతమైనటువంటి కుటీరాలు నిర్మించి దానిలో ధ్యానమని రకరకాల వింత వింత పదార్థాలని వీటిని అందించడానికి లోబడిపోయో వచ్చినటువంటి విషయాన్ని మరిచిపోయి అక్కడ ఉన్నటువంటి దృశ్యానికి లోబడిపోతూ ఉంటారు. ఆ విధంగా లోబడి ఉన్నటువంటి వారు వేలల్లో కాదు లక్షల్లో ఉన్నారు. అటువంటి అమాయక ప్రజలు. ఆ అమాయక ప్రజలను గురించి మరి అటువంటి వారిని ఇతరులందరినీ కూడా వంచి వారి దగ్గర ఇలా విరాళాలు అనేటువంటివి వసూలు చేసి ఆ విరాళాలతోటి ఆ గురువు అనే వేషధారి కపట వేషం వేసుకుని ఉన్నాడు కదా, అతను తన యొక్క సంస్థానాలు పెంచేసుకుంటాడు, దర్బారులు కట్టిస్తాడు. మరి శిష్యుల్లో మరి కొంతమందిని ఉద్యోగులుగా పెట్టుకుంటాడు. తన యొక్క విషయాన్ని బయటకు ప్రొక్కనీయకుండా చూస్తాడు. బోలెడన్ని భూములు కొనేస్తాడు, పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టేస్తాడు, అనేక రకాలైనటువంటి కన్యలను ఉపయోగించుకుంటూ ఉంటాడు. ప్రతి ఒక్కరికి కూడా తనతో సంభోగం చెందినటువంటి వాళ్ళకి మోక్షం ఇస్తానని కూడా అబద్ధాలు చెప్తూ ఉంటాడు. మగవాళ్ళకైతే ఎంతో మరి ఏ ఆకాశగమన విద్యనో నీకు నేను బోధిస్తానని చెప్తాడు. ఆశలతో కోరికలతో వాళ్ళు వ్రేళ్ళూనుకునేటట్టు చేసి వారి యొక్క కోరికలు ఆశలను వీడు సొమ్ము చేసుకుంటాడు. సొమ్ము చేసుకుని ఆ అమాయకపు ప్రజలను వారు వేధిస్తే ఆ అమాయక ప్రజలు పోగొట్టుకునేదేంటి? వస్తువే పోతుంది, కానీ అంతకంటే విలువైంది కాలం పోతుంది. కాలం పోకుండా ప్రతి ఒక్కరము జాగ్రత్త పడాలి. కాబట్టి సత్య వస్తువుకి ఇటువంటి ఆడంబరాలు విరాళాలు అవసరం లేదు. భక్తుడు తనకు తెలిసినటువంటి తన శక్తి సామర్థ్యాన్ని బట్టి అందించేటువంటిది గురువుకి అది ఎవరు బోధించేది కాదు, చెప్పేది కాదు,
ప్రేరణ చేసేది కాదు. అంటే తనకు నచ్చినటువంటి పదార్థాన్ని, తన శక్తికి లోబడిన పదార్థాన్ని, తనకు ఆత్మత్యాగంతో కూడినటువంటి పదార్థాన్ని గురువునికి సమర్పించుకుంటాడు. కానీ ఒకరిని చూసి ఒకరు లక్షల్లో విరాళాలు ఇచ్చి ఆ కపట సాధువు మరి వాడు నిజంగా కూడా పవిత్రీకరించబడినటువంటి శరీరము జీవితము కలిగిన వాడా కాదు, వానికి పవిత్రతే తెలియదు. అటువంటి వాడు బాహ్యమైనటువంటి వేషాడంబరాలకు లోబడిపోయి వానిని కొలుస్తూ, వారిని అంబారీల మీద కొలుస్తూ, వాడు చెప్పిన, వాడు చప్పట్లు కొట్టినా గొప్పే, వాడు మాట్లాడినా గొప్పే, వాడు ఎగిరినా గొప్పే, వాడు డ్యాన్స్ చేసినా గొప్పే. ఇటువంటి విషయాలలో ఊనుకొని పోతున్నా అనుసరించే వాళ్ళకి కన్నులు మూసేస్తాడు. వివేకవంతమైన ఇంకా గొప్ప గొప్ప మాటలు చెప్తాడు. మీ అందరికీ కూడా మూడవ కన్ను నేను ఏ విధంగా తెరిపిస్తాను, దానిని జ్ఞాననేత్రం లేదా తాడై ఆ జ్ఞాననేత్రాన్ని నేను తెరిపిస్తాను, మీరంతా ఆ నేత్రంతో జ్ఞానాన్ని చూస్తారు. జ్ఞానం చూడబడేది కాదు, తెలియబడేది. ఆ జ్ఞానంతో వాడు పరమ వస్తు సాధనమైనటువంటి సాధన చేసుకుంటూ ఆ సాధనా ఫలితం పరమాత్మ తత్వాన్ని పొందాలి. అంటే తన యొక్క ఆత్మైక్య స్వరూపాన్ని తనలో అంతర్నిహితంగా ఎల్లవేళలా సదా సర్వకాల సర్వావస్థల యందు తన యందు సర్వవ్యాపకమునందు కూడా సదా సర్వవ్యాపకంగా సమస్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తన యందు సదా సాక్షాత్కరింపజేసుకుంటాడు, సాక్షిత్వ స్వరూపాన్ని. అటువంటి వాడు సద్గురుడు. కానీ నీకు జ్ఞానం అనే కన్ను ఇస్తాను, ఆ కన్ను ద్వారా లోకమంతా చూడండి, నేను చెప్పేదే సత్యం, ఇంతకు మించింది మరెక్కడా లేదు అని చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకుంటూ వాచా వేదాంతాన్ని మాత్రమే ప్రకటిస్తూ కేవలము అనుభవ జ్ఞానం నాకు మాత్రమే ఉన్నది అని పైకి నటిస్తూ రకరకాలైనటువంటి లక్షల్లో ప్రజలకి ఉపదేశాలు చేస్తూ ఈ ఉపదేశం చాలు నిన్ను ఉద్ధరిస్తుంది అని ఇతరులను మోసం చేసి పరులను వంచి అదే తన యొక్క జీవనము అని తలంచినటువంటి వారికి ఆ శిష్యుల యొక్క ధనాన్ని మొత్తం కూడా వాడే స్వీకరిస్తాడు. తన సొంతంగా కొన్నటువంటి భూములు, అక్కడ కట్టబడినటువంటి కట్టడాలు, మరి దానిలో కొన్ని వైద్యాలయాలని, కొన్ని బ్యాంకులని, అనేక రకాలైనటువంటి సంస్థలు ఏర్పాటు జరిగిపోతాయి. ఏమి జరిగినా కూడా ఈ ఏర్పాటుకు మూలమైనటువంటి ఏ తెలివైతే బాహ్యమైన తెలివందో ఆ తెలివిని ఆధారం చేసుకున్న శరీరం సత్యము కాదు అనేటువంటి భావన వాడి మనసుకు కూడా స్ఫురించదు. అలా స్ఫురిస్తే అంతా అడ్డదిడ్డంగా అబద్ధాలాడుతూ కపటపు వేషాలు వేసి అమాయకులను మోసం చేస్తూ ఆ డబ్బును గుంజుకొని వాని యొక్క సంస్థానాలు దర్బార్లు ఏర్పాటు చేసుకోడు కదా. ఎందుకు అంటే అసలు శరీరమే నిలవట్ల. శరీరం చేత నిర్మించబడిన ప్రతి దృశ్యమాన వస్తువు ఎక్కడ నిలుస్తుంది? ఉందో ఊడిందో. శరీరం పోయాక ఎవడు చూశాడు? చూడలేదు కదా. అందుకే అటువంటి వారి యొక్క పాపమంతా ఎవరికి పడుతుంది? ఎవరిని మోసం చేశాడు అంటే అలా అమాయకమైనటువంటి ప్రజలు వారి యొక్క కాలాన్ని మొత్తం అక్కడే వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా అటువంటి గురువులను నమ్మి వారు దిక్కు తెలియకుండా ఉంటారు. అంతేకాదు అటువంటి వాళ్ళ చేసిన మోసం అంతా కూడా ఎవరిది అంటే ఎవడు మోసం చేశాడు వాడే మోస్తాడు. అందుకే ఎవరైతే మేము గురువులమి అని ఆ జ్ఞానము నశించకనే మరి నశించినట్లు జ్ఞానం మాత్రమే వారు మిగిలి ఉన్నట్లుగా భావించి మోసం చేసేటువంటి గురువులు నెత్తి మీదే ఆ పాపమంతా పడుతుంది. అంటే ఇక్కడ మరి నిజమైనటువంటి భక్తులు ఏం చేయాలి అంటే ఇటువంటి వేషధారులైన అంటే అక్కడ చూడగానే మనకు విషయం తెలిసిపోతుంది. ఈయన ఇంత నిర్మాణం చేశాడు అంటే ఆయన నిర్మాణం అంతా కూడా దృశ్యమాన జగత్తు మీదే ఉన్నది, సర్వవ్యాపకమైన పరమాత్మ తత్వమునందు లేదు అని ఒకంత తెలివున్నవాడు గమనించేస్తాడు. అలా గమనించినప్పుడు తన పద్ధతి మార్చుకుంటాడు, ఆ ప్రదేశాన్ని వదులుతాడు, కాలం యాపన కాకుండా చూసుకుంటాడు, సత్యజ్ఞానమైనటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి సాధు మహనీయుల కోసం అన్వేషిస్తాడు. అలా వెతికి 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 చివరకు వెతగ్గా అది మన యొక్క సంస్కార బలం అనేటువంటిది బలంగా ఉంటే మనకి ఈ శరీరం ఉండగానే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి సద్గురువు మనకి సాక్షాత్కరిస్తాడు. లేదనుకో కొన్ని దేహ పరంపరలు పోయినాకైనా మనం సత్తునందు మాత్రమే దృష్టి పెట్టుకొని దానికోసం దేవీ దేవతలను
ప్రార్థిస్తూ ఎప్పుడైతే మనం ఆ సత్య వస్తువు కోసమే, ఇక్కడ సత్య వస్తువు అంటే సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా నిరాకారంగా ఉంటుంది, సర్వవ్యాపకమై ఉంటుంది, ఒక పరిచ్ఛిన్న వస్తువులో ఉండదు. ఆ పరిచ్ఛిన్నమైనటువంటి తత్వం మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎలాగా శ్రీ విష్ణునారాయణమూర్తి అని, శ్రీ మరి ఉమామహేశ్వరులని, అంతేకాదు బ్రహ్మదేవుడని, ఇంకా దేవీ దేవతలని, అనేక రాముడని, కృష్ణుడని, ఇలా అనేక రకాలైనటువంటి అవతారాలను మనం దాన్ని సృష్టి చేసుకున్నాం. ఒక పరిచ్ఛిన్నత్వ రూపాన్ని దైవానికి ఆపాదించి పరిచ్ఛిన్నత్వ రూపంలోకి మనం తెచ్చుకున్నాం. ఆ రూపాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నా. ఎందుకు అంటే ఇక్కడ ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి. మనం ఏది కల్పించినా, ఏది కల్పించకపోయినా, ఏది అనుసరించినా, ఏది అనుసరించకపోయినా అక్కడ ఉండేది ఒక బ్రహ్మ వస్తువు మాత్రమే. ఆ బ్రహ్మ వస్తువుని మనం గుర్తించి పూజించడం, ధ్యానించడం కుదరదు. కాబట్టి మనం యొక్క స్వరూప స్థితిలో ఉన్నటువంటి పరిచ్ఛిన్న వస్తువు ఒక పరబ్రహ్మస్థ స్వరూపము అంటే శ్రీరామచంద్రమూర్తి విగ్రహం, శ్రీ రుద్రదేవుని యొక్క విగ్రహం, లేదా ఒక లింగమూర్తి, ఈ విధంగా ఏది వైకుంఠంలో ఉన్నటువంటి వైకుంఠవాసి శ్రీ విష్ణు భగవానుడు, ఈ విధంగా అనేక రకాలుగా పరిచ్ఛిన్నత్వం చేసుకుని దాని యందు మనం దృష్టిని అటు ఇటు సంచలించకుండా దృష్టి నిలపగలిగితే ఆ జగత్తుకి మూలమైన సర్వేక సమస్తానికి కూడా ఆధారమైన పరబ్రహ్మ వస్తువుకే చెందుతుంది ఇదంతా కూడా. కాబట్టి మనకి వచ్చినటువంటి మన యొక్క హృదయ పరితాపం వల్ల సద్గురుమూర్తి అనేటువంటిది ఆవిష్కృతమవుతుంది. ఒక దేహాన్ని ధరించుకుని వస్తుంది. ఆ ధరించబడినటువంటి దేహము ద్వారా ఆ దేహాన్ని ఆసరా చేసుకొని మన దేహం యొక్క రాకపోకలు ఆపగలిగినటువంటి సమర్థతను మనకు కలగజేస్తుంది. అది సద్గురుతత్వం, అది జ్ఞానతత్వం. అందుకే వెతగ్గా ఇటువంటి పనికిమాలిన కపట ఆచారాలు కలిగినటువంటి గురువులను వదిలివేసి వెతగ్గా అన్వేషించగా భక్తి తత్వంతో పరితపించగా వానికి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి శ్రీ సద్గురుమూర్తి అనేటువంటి వాడు ఉత్పన్నమవుతాడు. ఎందుకు అంటే అది పరబ్రహ్మతత్వం అంటే ఎందులేడు, అందును ఉన్నది, ఇందును ఉన్నది, అక్కడ లేదు, ఇక్కడ ఉన్నది అని చెప్తామా? సర్వే సర్వత్రా సమరూపమై సర్వవ్యాపకమై సూది మునమోపను సందు లేకుండా నిండి నివిడీకృతమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని ఇక్కడ ఉన్నదని అక్కడ లేనిదని మనం చెప్పగలమా? అంటే మాట్లాడేటువంటి సత్తా కూడా పరబ్రహ్మ వస్తువే, వినే సత్తా కూడా పరబ్రహ్మ వస్తువే, చెప్పబడేటువంటిది ఆ పరబ్రహ్మ వస్తువే. శరీరాన్ని సాధనంగా చేసుకొని, వాగింద్రియాన్ని వాహకంగా చేసుకొని విషయాన్ని బయటికి స్ఫురింపజేసేటువంటిది కూడా పరబ్రహ్మ వస్తువే. ఆ పరబ్రహ్మ వస్తువు కంటే భిన్న వస్తువు లేనే లేదు. ద్వితీయం నాస్తి అన్నప్పుడు మనం ఏర్పాటు చేసుకున్న పరిచ్ఛిన్నమైనటువంటి వస్తుతత్వాన్ని అది కూడా మనకి జ్ఞానాన్ని ఆవిష్కరింపజేస్తుంది. ఆ సద్గురుమూర్తి సాక్షాత్కారాన్ని కలిగింపజేస్తుంది. ఆ సద్వస్తువుని విచారించే సద్జ్ఞానాన్ని మనకి అభ్యసించేటట్లు చేస్తుంది. దాని ద్వారా మనం పరమాత్మ తత్వాన్ని పొందేటువంటి విషయాన్ని మన యొక్క సునిశ్చితమైనటువంటి బుద్ధి చేత మనకు ఆ విషయాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది అని చెబుతూ, అంటే అటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి సద్గురువుని ద్వారా ఏమవుతుంది అంటే ఆయన ఏ విధంగా అంటే శ్రోత్రియ అంటే శృతులు, స్మృతులు. శృతి అంటే వేదము. ఆ వేదాన్ని అధ్యయనం చేయాలి. వేదము అంటే మనం ఏది తెలియాలో వేదము అనేటువంటిది. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం. ఏ యొక్క పక్షి మృగాదులు ఏవి కూడా ఇంకా వేదాన్ని గురించి తెలుసుకునేటువంటి అవకాశం లేదు. దాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది కేవలం మానవుని యొక్క తెలివికే లోబడి ఉన్నది, మానవ ఉపాధికి మాత్రమే లోబడి ఉన్నది. కాబట్టి మానవ ఉపాధిలో వేదాధ్యయనం, వేదాన్ని గురించి తెలుసుకోవాలి. వేదం ఏం చెప్తుంది? సత్యం వైపు నడు, సత్యమునందు చెరించు, సత్యంలోనే ఉండు, నీవు సత్యమే అవుతావు అని చెప్పడం. ఆ విధంగా చెప్పబడినటువంటిది అంటే వేదాధ్యయనం, సత్య వస్తువును గురించే అధ్యయనం చేయడం. అలా చేసినప్పుడు ఆ యొక్క అధ్యయనం ద్వారా ఏమవుతుంది? అనుష్ఠానం అనేటువంటిది చేస్తారు. ఆ తెలిసినటువంటి సత్య వస్తువుని ఎప్పుడైతే అనుష్ఠానం చేస్తూ ఉంటారో అనుభవాన్ని గడిస్తారు. ఆ అనుభవాన్ని గడించినప్పుడు మాత్రమే వానికి ఏ జ్ఞానము సత్య జ్ఞానము అనేది వస్తుంది. ఆ అనుభవాన్ని పొందినటువంటి వారు మాత్రమే. అంటే ధర్మబద్ధమైనటువంటి కర్మాచరణ వలన విధి నిషేధాలను తెలియజేస్తాయి.
ఏ విధంగా ధర్మాన్ని అనుసరించే మరి అర్థాన్ని సాధించుకోవాలి, ధనాన్ని సంపాదించాలి, ధర్మాన్ని అనుసరించే ఆ కోరికలను తీర్చుకోవాలి అనేటువంటి దాని ద్వారా. అందుకే కొంతమంది గురువులు ధర్మాలను మాత్రమే బోధిస్తారు, మరికొంతమంది గురువులు మంత్రోపదేశం చేసి వదిలేస్తారు, మరికొంత గురువులు ఏం చేస్తారు, వేదాంతాన్నే బోధిస్తారు. అంటే మంత్రోపదేశం చేసేటువంటి వారు అంతవరకే, నాయనా ఇదే ఎందుకు, వాళ్ళకి అదే వచ్చు కాబట్టి ఆ మంత్రోపదేశం వివిధ దేవీ దేవతలను గురించి కానీ ఏదో ఒక విషయాన్ని గురించి కానీ ఆ విధంగా బోధిస్తారు. అట్లా కొంతమంది కేవలం ధర్మాన్ని ఆచరించమని, అనుష్ఠానం చేయమని, ఆ అనుష్ఠానం ద్వారా అనుభవ సిద్ధి పొందమని చెప్పరు, వేదాంతాన్ని మాత్రమే బోధిస్తారు. ఆ వేదాంతాన్నే బోధించేటువంటి వారు ఏ విధంగా అంటే వారు ఎక్కడో పతాక స్థాయిలోనే బోధిస్తారు. అలా కాకుండా ఇక్కడ మొట్టమొదట ఏ విధంగా ఉండాలి అంటే మంత్రోపదేశం అంటే ఈశ్వరోపాసనే చేయాలి. ఈశ్వరోపాసన అంటే ఏ అధికారిత్వం, ఏ ప్రభుత్వం ఏదైతే అన్నింటికంటే గొప్పదైనటువంటి వస్తువు ఉన్నదో దానిని గురించి ఉపాసన అనేటువంటిది చేయాలి. ఎల్లవేళలా నిద్ర లేచింది మొదలు నిద్రపోయేటంత వరకు ఈ మధ్యకాలం అంతా ఎన్ని క్రియలను మరి చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ ఉపాసన అనేటువంటి దేనికి సంబంధించింది, కాయిక క్రియలకు సంబంధించింది కాదు, మానసిక ప్రక్రియకు సంబంధించింది. ఆ విధంగా ఉపాసన చేస్తూ ఆ తర్వాత దానిని గురించి ఆత్మవిచారణ చేయాలి. అంటే ఆత్మవిచారణ అనేటువంటిది గురువులే బోధిస్తారు. ఇక్కడ అందుకే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అని చెప్పింది ఎందుకు అంటే ఏదైతే తెలిసి ఉన్నదో అధ్యయనం చేసినవాడు, అనుష్ఠానం చేసినవాడు, అనుభవ సిద్ధి పొందినటువంటి గురువు ఏదైతే ఉన్నాడో ఆయన మాత్రమే తత్వాన్ని ఆపాదమస్తకం చెప్పగలడు. ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ముగిస్తే పరమాత్మ తత్వాన్ని వాడు పొందుతాడు అనే విషయం శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి మహనీయునికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఇక వీళ్ళలో ఏంటి అంటే దాని గురించి మనిషి ఏ విధంగా ఉండాలి, ఎటువంటి ధర్మబద్ధమైనటువంటి విషయాన్ని ఉండాలి, విధి నిషేధాలను త్రోసిరాజుని మరి దానిని నిలిపివేయాలి, మరి నిషిద్ధము కానటువంటి విషయాన్ని మాత్రమే అనుసరించాలి. ఈ విధంగా ధర్మాలను బోధించి ఆ ధర్మాల తర్వాత మంత్రోపదేశం చేస్తారు. నాయన ఈ మంత్రం ద్వారా ఈ మంత్రాధిష్టాన దేవత నీకు నీ యొక్క ఉపాసనా బలాన్ని బట్టి ఈ మంత్రాధిష్టాన దేవత నీకు సాక్షాత్కరిస్తుంది. దాని ద్వారా నీకు అనేక మహిమలు ప్రభావాలు కనబడతాయి. ఆటన్నింటినీ కూడా నీవు వాటిని ఉపయోగించవద్దు, వాటిని వదిలివేయి. ఆ తర్వాత నువ్వేం చేస్తావు, ఏ సత్య వస్తువు అయితే ఉన్నదో దాని వైపే గమనం సాగించు, అటువైపే జ్ఞానాన్ని కొనసాగించు. నీ ఆచరణ జ్ఞానము అన్నీ కూడా ఏకీకృతంతో కొనసాగుతూ ఉంటే నీవు సర్వవ్యాపకమైన ఏ పరమాత్మ తత్వం ఉన్నదో దాన్ని పొందుతావు అని చెబుతూ అంటే ఏ విధంగా చేస్తూ ఉన్నారు అంటే ఈశ్వరోపాసన తర్వాత విచారణ తర్వాత ఆత్మతత్వము, ఈ మూడింటిని కలిపి బోధించేటువంటి వారు మాత్రమే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అని చెప్పడం. ఈ శ్రోత్రియ బ్రహ్మనిష్ఠత్వం అనేటువంటిది అటువంటి వారిని ఎవరైతే ఆత్మలో ఉన్నటువంటి పరితాపము చేత ఎవరైతే ఆ గురువు కోసం సద్గురువు కోసం సార వస్తువు యొక్క విషయాన్ని తెలియజేసే వివేచనని కలిగించి జ్ఞానాన్ని మాత్రమే లబ్ధి పొందింపజేసేటువంటి సద్గురుమూర్తి ఎవడు అంటే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు. అంటే ఎల్లవేళలా కూడా ఆ వేదం చెప్పినటువంటి విషయం సత్యాన్ని గ్రహించాలి. ఆ గ్రహించినటువంటి విషయాన్ని స్మృతి అంటే స్మరిస్తూ ఉండాలి, స్మృతి పదంలో నిలబడి ఉండాలి. ఆ తర్వాత వాడు బ్రహ్మానుసంధానమే చేయాలి. ఏ సత్య వస్తువైనటువంటి పరబ్రహ్మానంద స్వరూపమైతే ఉన్నదో ఆ దాని అందే వాని యొక్క అనుసంధానము అంటే తాను చచ్చు వరకు జగము కృంగు వరకు అంటే తన యొక్క శరీరం వచ్చిపోయేటువంటి స్థితులను స్తంభింపచేయాలి. అంటే వాడు ఎల్లవేళలా కూడా పరబ్రహ్మతత్వాన్ని అనుసంధానం చేస్తూ ఉండాలి. ఆ అనుసంధానం చేసినటువంటి వాడు మాత్రమే పరబ్రహ్మ సత్తాయందు పరిపూర్ణంగా కూడా మరి స్థిరపడిపోతాడు.
ఆ స్థిరపడిపోయినటువంటి వాడు మాత్రమే మళ్ళీ కూడా తన యొక్క ఇచ్ఛా కార్యంతో అజ్ఞానరతులతో అయి ఉన్నటువంటి వారు ఏ సంసార ఆర్తిని పొంది సంసార ఆసక్తిని వదిలి ఏ పారమార్థిక తత్వాన్ని పొందాలి అని కోరుతూ పరితపిస్తూ ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ ఉంటారో అటువంటిని వారిని ఉద్ధరించడం కోసం అటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడి శరీరాన్ని ధరించుకొని వస్తాడు. వచ్చి మొట్టమొదటి ఏది అధ్యయనం చేయాలి, ఏ విధంగా అనుష్ఠానం చేయాలి, ఏది అనుభవ సిద్ధి పొందింది, ఆ అనుభవ సిద్ధితో నువ్వేం పొందావు అనేటువంటి విషయాన్ని కూలంకషంగా ఎక్కడ నుండి అంటే ప్రారంభ స్థితి నుండి వాని యొక్క అజ్ఞాన ఆవరణ ఇటువంటిది. ఈ అజ్ఞాన ఆవరణ తీసుకునేటువంటి సత్తా నేను తీసివేయను, నీవే తీసుకోవాలి. ఏ గుణాలను నువ్వు అనుసరిస్తే ఉండకూడని గుణాలు ఆటంతటికి అవే పోతాయి, దానిని అనుసరించు అనే అనుసరణ విధానంలో ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టి దాని తర్వాత ఏం చేస్తారు, తత్వాన్ని బోధిస్తారు. తత్వము అంటే శాశ్వతమైన వస్తువు. మరి శాశ్వతమైన వస్తువు ఇది అంటే మరి నాది నీది మిగతా కనబడేటువంటి దృశ్యమంతా అస్థిరమైనదే. అది ఎలా అంటే నువ్వు పుట్టక మునుపు ఈ దృశ్యం ఉన్నదా, తెలీదు, ఉన్నదని మా వాళ్ళు చెప్పారు అంతే. మరి నువ్వు పోయిన తర్వాత ఉంటుందా, అది తెలీదు. మరి అప్పుడు ఎవరు చెప్తారు, అది తెలీదు. అంటే ఇది పోతుందని తెలుసు. ఎందుకు, మనకంటే అనేకం ముందు పోయినవి ఇంకా పోతూనే ఉన్నవి అక్కడక్కడ. అంటే ఇది కూడా పోతుంది కాబట్టి పోతుందని తెలుసు. పోని రాని సత్య వస్తువేది, అది పరమాత్మ వస్తువు అన్నప్పుడు పరమాత్మ సత్యమైతే ఈ కనబడేదంతా కూడా అసత్యమే అనే విషయాన్ని చక్కగా సులభగ్రాహ్యమయ్యేటట్లుగా బోధిస్తాడు. బోధించి ఆ ప్రకారంగా అసత్యాన్ని ఎప్పుడైతే ఆవలికి నెట్టివేశాడో సత్యమునందేవాడు నిలబడి ఉంటాడు. సత్యం కోసమే వాడు పరితపిస్తూ ఉంటాడు. సత్యమునందే ఉంటాడు, సత్యములోనే ఉంటాడు, సత్యమై ఉంటాడు. ఎప్పుడైతే ఈ సత్యమునందు కొనసాగుతూ ఉన్నాడో వాడు త్రికరణ శుద్ధిగా త్రికరణ రహితం చేసుకుంటాడు. చేసేసుకొని అక్కడ ఇక వానికి మనసు బుద్ధి అనేటువంటివి ఏమీ ఉండవు. అంతరేంద్రియాలే కాదు, ఏ శారీరక సంబంధమైనటువంటి మనోబుద్ధి అంటే కాయము కానీ మరి తన యొక్క మనోవాక్కాయ కర్మలు అనేటువంటివి కూడా ఉండవు. వాడు వాక్కు గన బయటకు వచ్చింది పరబ్రహ్మతత్వాన్నే చెప్తాడు. వాడి కాయిక క్రియలు పరబ్రహ్మతత్వం తప్ప తన కాయిక క్రియలు ఏం కనపడవు. తను చూసేటువంటిది పరబ్రహ్మతత్వాన్నే. తదేవ అవలోకయతి, తదేవ చింతయతి, తదేవ భాషయతి, తదేవ శృణోతి. ఏది చూసినా పరబ్రహ్మంగానే చూస్తాడు. ఏది విన్నా తనకు అదే తత్వంగా వినపడుతుంది. తను ఏది మాట్లాడినా అదే మాట్లాడతాడు. ఏది ఆలోచన చేసినా కూడా పరబ్రహ్మతత్వంగానే ఆలోచన చేస్తాడు. అటువంటి వాడే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు. అటువంటి గురువు నీ తప్పనిసరిగా పొందాలి అనేటువంటిదే విషయం అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.